హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ రకమం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తల్లికి వందనం అంటే 15,000 ప్రతి ఒక్కరికి అని చెప్పేసి ఈ స్కీమ్ అయితే తొందరలోనే లాంచ్ అవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఈ స్కీమ్‌కి సంబంధించి కొంతమందికి మాత్రమే అమౌంట్ పడే అవకాశం ఉంది. అయితే ఎవరికి అమౌంట్ పడుతుంది, ఎవరికి అమౌంట్ పడదు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీడియో చూసే ముందు మన ఛానల్‌ని చాలామంది చూస్తున్నారండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, దయచేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీరెక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్దాము. తల్లికి వందనం రూ. 15,000 అని చెప్పేసి స్కీమ్ అయితే రాబోతా ఉందండి. అయితే ఈ స్కీమ్‌కి సంబంధించి జూన్ 5 తారీఖు లోపు ఎవరైతే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేసుకుంటారో వారికి మాత్రమే అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుందండి. అంటే ఆధార్‌కి, బ్యాంక్ అకౌంట్‌కి లింకప్ అనేది ఉండాలండి. అలా ఉన్నప్పుడు మాత్రమే డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్‌లో రూ. 15,000 అనేది మీ అకౌంట్‌లో పడడం అయితే జరుగుతుందండి. అయితే దీనికి మీరు ఖచ్చితంగా ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి. ఈ ఎన్‌పీసీఐ మ్యాపింగ్ కలిగి ఉన్న వారికి మాత్రమే అమౌంట్ అయితే రిలీజ్ అవుతుంది. అయితే ఈ ఎన్‌పీసీఐ మ్యాపింగ్ ఏ రకంగా చెక్ చేసుకోవాలి? అసలు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది కలిగి ఉందా? లేదా? మీ యొక్క ఆధార్‌కి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయ్యి ఉందా? లేదా? అనే విషయాన్నయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ ఎన్‌పీసీఐ మ్యాపింగ్ ఉన్నవారికి మాత్రమే అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఒకసారి ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనకి 2 విధాలుగా మనం తెలుసుకోవచ్చండి. ఆ 2 విధాలుగా ఎలా తెలుసుకోవాలనేది కూడా నేను పూర్తిగా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడడం అయితే మర్చిపోకండి. ఈ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఒకవేళ లింక్ మీద మీకు క్లిక్ చేయడం రాకపోతే మీరు గూగుల్‌లోకి వెళ్ళిన వెంటనే ఎన్‌పీసీఐ అని చెప్పేసి టైప్ చేయండి. ఎన్‌పీసీఐ అని టైప్ చేస్తే మీకు ఈ రకంగా స్క్రీన్ అనేది వస్తుంది. అక్కడ ఏదైతే ఫస్ట్ లింక్ ఉందో ఆ లింక్ మీద క్లిక్ చేయండి. లేదా నేను పైన ఇచ్చిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను కాబట్టి ఆ లింక్ మీద క్లిక్ చేసినా సరే మీకు డైరెక్ట్‌గా ఈ పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్ ఓపెన్ అయినప్పుడు కిందన చూడండి కన్స్యూమర్ అని ఉంది. ఈ కన్స్యూమర్ మీద క్లిక్ చేయండి. ఈ కన్స్యూమర్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. యూపీఐ కంప్లెయింట్స్ అని ఇలా సమ్ ఆప్షన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. అందులో చివరి ఆప్షన్ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ బేస్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుందండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక సైట్ అనేది వస్తుందండి. లేదా ఈ సైట్ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డైరెక్ట్‌గా ఆ లింక్ మీద క్లిక్ చేసినా సరే ఈ సైట్‌లోకి అయితే మీకు వెళ్ళడం అయితే జరుగుతుందండి. గూగుల్‌లో టైప్ చేసి ఎన్‌పీసీ అని టైప్ చేసి డైరెక్ట్‌గా ఈ లింక్‌లోకి వెళ్ళినా పర్లేదండి. లేదా నేను ఈ లింకే డైరెక్ట్‌గా కింద నా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినా సరే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయండి హోమ్‌లో. ఈ ఆప్షన్స్‌లో ఆధార్ మ్యాపింగ్ స్టేటస్, ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఎన్‌పీసీ మ్యాపింగ్ అయ్యిందా? లేదా? అనేది మనకు విషయం తెలుస్తుందండి. ఇప్పుడు ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి చూద్దాము. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నంబర్ అంటుంది. మన యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. అక్కడ కింద క్యాప్చర్ అనేది ఉంటుందండి. ఆ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి మొబైల్‌కి అంటే ఆధార్‌కి ఏదైతే మొబైల్ లింక్ అయ్యి ఉందో ఆ యొక్క మొబైల్‌కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. మన ఆధార్‌కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ అయిందో కొంతమందికి తెలియదండి. ఈ యొక్క తెలియని వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ చూడండి నేను రౌండ్ చేశాను రెడ్ కలర్‌లో. మన 4 డిజిట్స్ మన యొక్క ఫోన్ నంబర్ యొక్క చివరి 4 అంకెలు మనకు అక్కడ చూపించడం జరుగుతుంది. ఈ చివరి 4 అంకెలు ఏ మొబైల్ నంబర్ అయితే కలిగి ఉందో ఆ యొక్క మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది వెళ్ళింది. అదే మీ యొక్క ఆధార్‌కి లింక్ అయిన ఫోన్ నంబర్ గుర్తుపెట్టుకోండి. సో, ఆ వచ్చిన ఓటీపీని మీరిక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇలా కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకొక పేజ్ అనేది రావడం అయితే జరుగుతుందండి ఈ రకంగా. ఇక్కడ చూడండి మ్యాపింగ్ స్టేటస్ ఏమని ఉంది. చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఎనేబుల్ ఫర్ డీబీటీ అని ఉన్న వారికి మాత్రమే అమౌంట్ అనేది రిలీజ్ అవుతుందండి. ఈ స్కీమే కాదు ఏ స్కీమ్ తాలూకా అమౌంట్ పడాలి అన్నా సరే ఇక్కడ ఎనేబుల్ ఫర్ డీబీటీ అని మాత్రమే ఉండాలి. అలా ఉన్నవారికి మాత్రమే అమౌంట్ అయితే రిలీజ్ అవుతుందండి. డిసేబుల్ ఫర్ డీబీటీ అని ఉన్నా, లేకపోతే నాట్ ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ అని ఉన్నా వారికి అమౌంట్ అనేది పడదు. వారు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి. అది ఏ రకంగా చేసుకోవాలో కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ మాత్రం ఎనేబుల్ ఫర్ డీబీటీ అని ఉన్న వారికి అమౌంట్ అయితే రిలీజ్ అవుతుందండి. అది ఏ బ్యాంక్‌కి లింక్ అయ్యి ఉందో కూడా కిందన బ్యాంక్ నేమ్ కూడా చూపిస్తుందండి. సో, తల్లికి వందన అమౌంట్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్‌లో పడుతుంది అన్నది కూడా మనం ఇక్కడ క్లియర్‌గా చూడవచ్చు. సో, ఈ రకంగా మనకి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అయిందా? లేదా? ఏ బ్యాంక్‌కి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అయినది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే ఇదొక పద్ధతండి. మనకి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అయిందో లేదో అనేది తెలుసుకోవడానికి. ఇంకొక పద్ధతి కూడా ఉందండి. అది కూడా నేను తెలియజేస్తాను. అయితే ఎవరైతే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేసుకోవాలనుకుంటున్నారో అంటే ఇక్కడ డిసేబుల్ ఫర్ డీబీటీ అని ఉన్నా, లేకపోతే నాట్ కనెక్టెడ్ ఫర్ డీబీటీ అని ఉన్నా
వారు ఒకవేళ వారి యొక్క ఆధార్‌కి బ్యాంక్ అకౌంట్‌ని మ్యాపింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన చూడండి అదే సైట్‌లో ఆధార్ సీడింగ్ ఆర్ డీసీడింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సీడింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కిందన మీరు బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ యొక్క అకౌంట్ నంబర్ 2 సార్లు ఇచ్చి అక్కడ డైలాగ్ బాక్స్ మీద టిక్ పెట్టి కిందన క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలండి. ఈ రకంగానే చేసినా సరే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది లింక్ అవుతుంది. లేదా మీరు మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్‌కి వెళ్ళినా సరే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది చేస్తారు. అయితే ఇప్పుడు రెండో పద్ధతి ఒకసారి చూద్దామండి. మన యొక్క ఆధార్‌కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇదొక లింక్ అండి. ఈ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ లింక్‌లోకి వచ్చిన వెంటనే మీరిక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నంబర్ అని ఉంటుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఒక క్యాప్చర్ ఉంటుంది. ఆ క్యాప్చర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. మన ఆధార్‌కి లింక్ అయిన ఫోన్ నంబర్‌కే వస్తుంది ఈ ఓటీపీ. ఆ యొక్క ఓటీపీని అక్కడ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఈ రకంగా రావడం అవుతుందండి. ఇక్కడ ఏమని ఉంటుందంటే మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఉండి బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనేది యాక్టివ్ అంటే మీ యొక్క బ్యాంక్ అనేది మీ యొక్క ఆధార్‌కి లింక్ అయి ఉన్నది. అంటే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ జరిగి ఉన్నది. అంటే అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. మీకు డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లో పడుతుంది అని అర్థం. ఒకవేళ ఇక్కడ యాక్టివ్ కాకుండా డిసేబుల్ అని ఉంటే లేకపోతే నాట్ కనెక్టెడ్ అని ఉన్నా వారికి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అయి లేదు అని అర్థము. ఇక్కడ ఏ బ్యాంక్‌కి లింక్ అయి ఉందో కూడా ఇక్కడ వస్తుందండి. ఈ రకంగా 2 విధాలుగా మీరు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ కలిగి ఉన్నారా? లేదా? అన్న విషయాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకొని యాక్టివ్ అని ఉన్నా లేకపోతే ఇంతకుముందు చెప్పిన దానిలో ఎనేబుల్ ఫర్ డీబీటీ అని ఉన్న వారికి అమౌంట్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుందండి. అంటే ఏ బ్యాంక్ అకౌంట్ అయితే కనెక్ట్ అయి ఉందో ఆ బ్యాంక్ అకౌంట్‌లో అమౌంట్ అయితే పడుతుందండి. ఒకవేళ అలా లేని పక్షంలో వారికి అమౌంట్ అనేది రిలీజ్ కాదు. సో, వారు వెంటనే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి. ఎన్‌పీసీఐ మ్యాపింగ్ సింపుల్‌గా చేసుకోవాలనుకుంటే దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి మీరు పోస్టల్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చండి. మీ యొక్క ఆధార్ నంబర్ ఇస్తే వెంటనే వాళ్ళు అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు. ఇది రఫ్‌గా ఒక 5-10 మినిట్స్ పడుతుందండి. ఒక రూ. 300 ఎంతో తీసుకుంటారు. ఆ రూ. 300 కూడా మీ బ్యాంక్ అకౌంట్‌లోనే ఏస్తారు. సో ఈ రకంగా మీరు ఓపెన్ చేస్తే వెంటనే ఆన్ ది స్పాట్ మీ యొక్క ఆధార్‌తోనే ఇది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు కాబట్టి వెంటనే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ కూడా అక్కడికక్కడ అయిపోతుంది. పోస్ట్ ఆఫీస్‌లో సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసినా సరే మీకు అవుతుంది. లేదా మీకు ఆల్రెడీ కలిగి ఉన్న బ్యాంక్‌కి అంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్న బ్యాంక్‌కి వెళ్లి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేయమంటే వాళ్ళు ఒక అప్లికేషన్ ఫార్మ్ ఇస్తారండి. అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క థంబ్ అనేది వేయమంటారు. మీ యొక్క వేలిముద్ర అనేది తీసుకొని మీ యొక్క ఎన్‌పీసీఐ మ్యాపింగ్ లింక్ అనేది చేస్తారండి. ఇలా లింక్ చేసిన వారికి ఇక్కడ అమౌంట్ అయితే పడుతుంది. దీని మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని ముందుగా షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎవరికైతే మ్యాపింగ్ అవుతుందో, ఎన్‌పీసీఐ లింక్ అవుతుందో వారికి మాత్రం అమౌంట్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్‌లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.